నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం పల్లె నుంచి పట్టణం దాకా గ్రామం నుంచి నగరం దాకా అందరికీ అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియచేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ నంద్యాల వారి నంది పైపులు సమర్పించు రైతు రాజ్యంలోకి స్వాగతం। రసాయనిక పురుగు మందుల వల్ల ఎంత లాభం ఉంటుంది, వాటి వల్ల పంటకు చెడు చేసే పురుగులు చావడం లేదు, అంతేకాదు రైతుకు ఉపయోగపడే పలు సూక్ష్మక్రిములు చచ్చిపోతున్నాయి। మితిమీరిన రసాయనాల ఉపయోగంతో పంటలపై మందుల అవశేషాలు చేరిపోయి ఆహార పదార్థాలు విషపూరితమవుతున్నాయి। ఈ పరిస్థితుల్లో ఎన్పిఎం అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ విధానం తిరిగి ప్రచారంలోకి వచ్చి రైతులకే కాదు అందరికీ మేలు చేస్తోంది। పురుగు మందులు వాడకుండానే పంటల్ని పెంచుతున్న కొంతమంది రైతుల అనుభవాల్ని చూద్దాం। మిరప పంట వేసిన ఏ గ్రామంలోనైనా మనకు నిరంతరం వినిపించేవి ఇవిగో ఇవే పురుగు మందులు చల్లే ఇంజిన్ శబ్దాలు। పంట వేసిన దగ్గర నుంచి పంట తీసే వరకు పురుగు మందులు కొడుతూనే ఉంటారు మిరప రైతులు। పంటలు అమ్మి డబ్బు చేతికొచ్చే వరకు అంతా టెన్షన్ టెన్షన్ ఎందుకంటారు? మరి వేలకు వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొని ఇంకొన్ని వేలు ఖర్చు పెట్టి పురుగు మందులు కొట్టి తీరా పంట చేతికొచ్చే టైంకి మార్కెట్లో ధర లేకపోతే పెట్టిన ఖర్చు పడిన శ్రమ అంతా వృధా, చివరకు మిగిలేవి అప్పులు। మిరప పంట వేయడం ఒక రకంగా చెప్పాలంటే జూదంలో పందెం కాసినట్టవుతోంది। ఒకవేళ మార్కెట్లో ధర పలికినా ఇప్పుడొక కొత్త తిరకాసు వచ్చింది, అదే మరి మిర్చిలో పురుగు మందుల అవశేషాలుంటున్నాయని మన మిరపకాయలని విదేశీ మార్కెట్లు కొనడం లేదు। ఇలా మనతో పాటు బర్మా, పాకిస్తాన్, చైనా, మరి శ్రీలంక, మరి ఈ దేశాలు మొత్తం మనకి పోటీ వస్తాయి। వాళ్ళ ప్రపంచ మార్కెట్లో మనం నిలబడాలి అంటే మనకి ఈ నాణ్యమైన దిగుబడి, పురుగు మందు అవశేషాలు లేని నాణ్యమైన దిగుబడి పండిస్తే మార్కెట్కి అదనంగా వచ్చే మార్కెట్ అంటే ప్రపంచ మార్కెట్ మనం తట్టుకొని మన ఉత్పత్తులని ప్రపంచ మార్కెట్లో అమ్ముకోగల శక్తి వచ్చిందండి। మనకి సహజంగా పురుగులు వస్తూ ఉంటాయి కదా, వాటిని అదుపులో పెట్టడానికి మన గ్రామంలో ఉన్న సహజ వనరులను అంటే మనకు దొరికే ఆకులు, వేపాకు కానీ వావిలాకు కానీ పిచ్చి తులసాకు కానీ ఈ సహజ వనరులతోటి సహజంగా దొరికే ఆకులతోటి దాని కషాయం తీసుకొని దాన్ని పొలాల్లో స్ప్రే చేసుకుంటుంది అనమాట। పురుగు మందులు వాడకుండా సహజ పద్ధతిలో చేసే పంటలనే ఎన్పిఎం అంటారు। వెనకటి కాలంలో చేసేవాళ్ళు ఈ పద్ధతులన్నీ। పురుగు మందు కొట్టడం వల్ల కొంతన్నా నష్టపోకుండా పూర్తిగా కొంతన్నా లాభం వస్తుంది కదా। ఈ ఎరువులు మీరు చెప్పిన పద్ధతి ప్రకారం కొడితే అసలు పండదేమో అని మాకు డౌట్ వస్తుంది। పురుగు మందులకైతే వేల ఖర్చు అవుతుంది కదా, మామూలుగా ఇప్పుడు దీనికైతే కషాయాలు కొనే పని లేదు, అసలు రూపాయి ఖర్చు పెట్టే పని లేదు। నీకు నష్టం ఎటు నుంచి వచ్చింది? వ్యాపారం ఉంది, చెట్టు ఉంది, కోసుకొచ్చుకుంటావు, ఏంది తులసాకు ఉంది, కోసుకొచ్చుకుంటావు, ఇంట్లో ఆవులు ఉన్నాయి, పేడ ఉంది, మూత్రం ఉంది, పట్టుకుంటావు, ఇంకో ఎంత 2 రూపాయలు ఇంకో వచ్చింది, నీకు అసలు నష్టమే రాదుగా। ఇతర రైతుల్లాగానే గణపవరం గ్రామంలో గోవిందరాజులు కూడా ఎన్పిఎంని మొదట నమ్మలేదు। అయినా సరే ఒక 10 సెంట్ల భూమిలో ఒకసారి ఎన్పిఎం చేసి చూద్దామనుకున్నాడు। మరి ఇతని అనుభవాలు ఎలా ఉన్నాయో చూద్దామా? కాపు బాగుందా లేకపోతే మామూలుగా కషాయాలు కొట్టిన దానికి కాపు బాగుందా? పురుగు మందు కొట్టిన దానికంటే కషాయం కొట్టిన దానికి కాపు బాగుంది, కానీ కొన్ని చెట్టు కొంచెం తక్కువగా ఉందండి। అదే తెలియక మనం కొన్ని కొట్టలేదు కాబట్టి దాన్ని బట్టి కొంచెం దాని తక్కువగా ఉంది। కాపు మాత్రం ఇదే ఫుల్గా ఉంది, పురుగు మందు కొట్టింది చెట్టే కానీ కాపు లేదు దానికి పెద్దగా। కాపు ఇట్లా వస్తుంది ఇప్పటికి, కానీ ఇంత కాపు అది లేదు మందులు పురుగు మందు కొట్టింది లేదు, ఉండదు। పురుగు మందు కొట్టింది ఏంటంటే పోతా పిండి రాలుతా ఉంటది, మనం చూసుకోం కదా। ఇప్పుడు మనం కషాయంలోకి వచ్చేకి ఏ కషాయం సరే ముందు అన్ని రకాలుగా మన మనిషికి యాంటీబయాటిక్ అలాంటిదో అలాగ పనిచేస్తుంది అనమాట। ఇది పంట కూడా సెట్ అయిపోతుంది, దానికి ఏంది పురుగు మందుల వల్ల కొంచెం మొద్దు బారిద్ది, కాయంగానే మొద్దు బారిద్ది, మొత్తం వస్తుంది, బుడలు వస్తున్నాయి, మళ్ళీ ఆటోమేటిక్ గా కూడా పండు పోయి రాలిపోతుంది। దీనికి అట్లాంటివి జరగట్లేదు రాదు। మంచిగా ఈ కషాయాలు వాడితే పురుగు మందులు లేకుండా అచ్చం కషాయాలు వాడితే అలాంటి ప్రాబ్లంలు కూడా రావు అసలు। పంచగవ్య కొట్టు, నీళ్ళు పెట్టిన 2వ రోజు ఎమ్మంటే నెమ్ము మీద పంచగవ్య ఎకరానికి 5 లీటర్ల చొప్పున కొట్టు, స్ప్రే చేయి, నీకు రిజల్ట్ అర్థమైంది।
దానికి కూడా కషాయం ఎరువులు కొట్టినట్టయితే చాలా పెట్టుబడి నాకు లాభదాయకంగా ఉండేదని చెప్పి నేను అనుకుంటున్నాను. సైంటిస్టులు పరిశోధన చేసి వాళ్ళు మందులు ఇస్తుంటే వీళ్ళు ఏందో చెబుతున్నారు అని చెప్పి మేము అనుకున్నాం. కానీ మీరు చెప్పిన ట్రై చేసాం. ట్రై చేసిన తర్వాత మాకు కొంచెం లాభదాయకంగానే ఉంది. ముందుకి మీ మాటతోనే మీ సహాయాలతోనే మీ మాటలు తీసుకొని పొలాలు పండిద్దామని ట్రై చేస్తున్నాం. ఇది గోవిందరాజ్ చేను. మొన్న వస్తే ముదుగు పారినట్టుంది. ఇప్పుడు కొద్దిగా కొమ్మ బాగా వచ్చిందండి. ఆయన ఏం చేశానని చెప్పాడు? పంచగవ్యం కొట్టానండి. మొన్న 10 రోజులు అయింది. ఇప్పుడు మొన్న అసలు ముదుగు పారినట్టుంది. ఇప్పుడు కొమ్మ బాగానే వచ్చింది. మందు బాగానే పని చేసింది మొత్తం. అయితే ఇంతకీ మీకు నమ్మకం కుదిరిందంటారా? నమ్మకం కుదరబెట్టేదండి. మొన్న ఏం బాగలేదు కదా, ఇప్పుడు కొద్దిగా కొమ్మ వచ్చింది కదా. ఒకరి నుంచి ఒకరు రైతులంతా కూడా సహజ పద్ధతుల్లో సస్యరక్షణ చేయడం నేర్చుకుంటున్నారు. మరి సహజ పద్ధతుల్లో సస్యరక్షణ ఎలా చేయాలో తెలుసుకుందామా? మొట్టమొదటగా వేసవిలో లోతు దుక్కులు చెయ్యాలి. వేసవి సమయంలో పచ్చ పురుగు, లద్దె పురుగు, రబ్బర్ పురుగులు ప్యూపా దశ అంటే కోసస్థ దశలో ఉండి భూమి కింద 2-3 అడుగుల లోతులో ఉంటాయి. అందుకే వేసవిలో లోతు దుక్కులు చేసినప్పుడు ఈ ప్యూపాలు బయటపడి వీటిని పక్షులు తింటాయి. ఇలా కొంత ఈ పురుగులని మనం నాశనం చేసుకోవచ్చు. తరువాత తొలకరి జల్లు పడే సమయానికి సాయంత్రం పూట సామూహిక మంటలు వెయ్యాలి. ఈ సమయానికి భూమిలో ఉన్న ప్యూపాలన్నీ కూడా రెక్కల పురుగులుగా మారతాయి. సామూహిక మంటలు వేసినప్పుడు ఆ వెల్తుర్కి ఆకర్షించబడి రెక్కల పురుగులన్నీ కూడా మంటల్లో పడి చనిపోతాయి. అంతేకాక పంట తీసిన తరువాత ఆ పంట అవశేషాలన్నీ కాల్చడం వల్ల అందులో ఉన్న తెగుళ్ళు వచ్చే పంటకి సోకకుండా ఉంటాయి. అధిక దిగుబడి రావాలంటే నాణ్యమైన నారు కావాలి. సాధారణంగా రైతులు మొక్కలని బయట కొంటారు. అయితే రైతులు నారు కూడా స్వయంగా తయారు చేసుకోవచ్చు. నాణ్యమైన నారు కోసం తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం. నారుమడిని నీడ కలిగిన సారవంతమైన ఒండ్రు నేలల్లో వేసుకోవాలి. నారుమడి స్థలాన్ని ప్రతి సంవత్సరం మార్చుకోవడం వల్ల నేల ద్వారా వచ్చే శిలీంధ్రాలను అరికట్టవచ్చు. నారుమడి వేసే స్థలాన్ని 5-6 సార్లు బాగా దున్ని ఆఖరి దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువుని వేసి కలియదున్నాలి. దుక్కి దున్నేటప్పుడు వేప చెక్క వేస్తే నారుకుళ్ళు వ్యాధిని నివారించవచ్చు. 5 లీటర్ల పశువుల మూత్రంలో 250 గ్రాముల ఇంగువ వేసి ఈ మిశ్రమాన్ని నీటిలో కలిపి నారుమడి తడిసేలా చల్లితే నేలలో ఉండే శిలీంద్ర బీజాలను, విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్లను నాశనం చెయ్యవచ్చు. కలుపు మొక్కలని ఎప్పటికప్పుడు పీకేసి నారుమడి శుభ్రంగా ఉంచుకోవాలి. విత్తిన 12వ రోజున వేప కషాయం కానీ, పశువుల మూత్రం ఇంగువ ద్రావణం కానీ నారుమడి బాగా తడిసేటట్టు పిచికారీ చేసుకుంటే నారుకుళ్ళుని నివారించవచ్చు. నారు దగ్గర నుంచి నారుకి అయితే మేము ఏం మందులు వేయలేదు, పురుగు మందులు కొట్టలేదండి. పశువుల మూత్రం, ఇంగవ మామూలుగా తెచ్చి ఇంగవ మెత్తగా నూరేసి పశువుల మూత్రంలో కలిపి మిరపమళ్ళ మీద తిన్నుతోటి కొట్టేసాం. కొట్టేసినాక మళ్ళా విత్తనాలు నాటింది దాని మీద. నాటాక మళ్ళా పశువుల మూత్రం, పేడ నానబెట్టి 24 గంటలు నానబెట్టి మళ్ళా 2 సార్లు స్ప్రే చేసాం. మళ్ళా యాప కషాయం తయారు చేసి దాన్ని 24 గంటలు నానబెట్టి దాన్ని మళ్ళా స్ప్రే చేసాం. దానివల్ల మాకు పురుగు కానీ తెగులు కానీ అట్లాంటివి ఏమి రాలేదు నారుమడిలో మట్టుకి. ఇక నారుకి మటుకు పురుగు ఉందన్నమాట వాడలేదు మేము. సేలో కూడా వేసే రోజు కూడా మేము ఏమి వేయలేదు. యాపిండి ఎకరానికి 2 క్వింటాల కాడికి యాపిండి వేసాం. యాపిండాను సూపర్ ఫాస్ఫేట్ 2 కలిపి దుక్కి మీద చల్లేసాం. దుక్కి మీద చల్లేసాక దానివల్ల మాకు ఏలు పురుగు కూడా రాలేదు ఈ సంవత్సరం. అయితే చాలామంది ఏలు పురుగు వచ్చి గులకలేసి 2 సార్లు 3 సార్లు వేసి చాలామంది బాధపడ్డారు. మాకు అట్లాంటి బాధలు ఏమి లేవు. యాపిండి వల్ల వేయటం వల్ల ఏలు పురుగు అనేది మా సేలోకి కూడా రాలేదు. బాగానే ఉంది ఇప్పుడు దాకా. మిరపనారుని నాటే ముందు 5 లీటర్ల పశువుల మూత్రంలో 100 గ్రాముల ఇంగువ కలిపి ఈ ద్రావణంలో 10 లీటర్ల నీటిని కలపాలి. మొక్కల వేర్లను
ఈ ద్రావణంలో ముంచి నాటుకుంటే నారుకుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు. మిరపకాయ విత్తనాలు వేద్దామని ఫస్ట్ నుంచి పట్టుదల ఉందండి. అవి అయితే గత దిగుబడి పెరిగిద్ది, ఖర్చు తక్కువ. మళ్ళీ పెట్టుకుంటే విత్తనాలు తీసుకొచ్చి మళ్ళాగా పెట్టుకుంటే ఖర్చులు తక్కువది అని తీసుకొచ్చే మొలక కరెక్ట్గా రాలా. అవి ఒక 7,000 మిస్ అయిపోయినాయి. మళ్ళీ నారు తీసుకొచ్చి నాటాం, మళ్ళీ 10,000 అయింది. ఇక అట్ట చేసి మళ్ళీ సార్ కలిసాడు, ఇట్టా అని సంగతి చెప్పాడు. గేదె మూత్రం ఇంగువ కలిపి 3 రోజులు మరగనిచ్చి ఆ నారు అందులో ముంచి నాటపోయేటప్పుడు ముంచి తీసుకెళ్ళి నాటాం. నాటిన తర్వాత మామూలుగా మేమైతే ఆరుతీ నౌకరం వేస్తామండి అని అన్నాం. అలాంటిది ఏమి వేయద్దు, మన గేదె మాత్రమే స్ప్రే చేయమనండి, యాప్ కషాయం అన్నది అని చెప్పాను అన్నారు. అట్లాగే చేసాం. చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఒక రకంగా ఉంది. మళ్ళీ ఒక నెల గడిచే కొంది ముడత వచ్చేసింది. ముడత వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. పెరుగుదల ఆగిపోయింది, ముడత వచ్చింది, చేనేమో ఆకారం మారిపోయింది, ఎర్రంగా ఎరకత్తి వేసిపోయింది. ఎట్టా అయిందని ఇంట్లో ఇబ్బంది పడ్డాం. ఇంకా అవసరం ఈ పంచపత్ర కషాయం సారేసాం. తర్వాత బాగానే ఉందిలే అనుకున్నాం. ఒకసారి మళ్ళీ కావూరు వెళ్ళి పంచకాయ తీసుకొచ్చి 4 సార్లు స్ప్రే చేసాం. మళ్ళీ 2 సార్లు ఏమో మజ్జిగ స్ప్రే చేసాం. అది అత్త ఉండేదానికే తిప్పుకున్నాయి.